మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా మరో కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి దయగల మహేశాన్ని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రంలో గతించిన రాత్రి అంతా నీ రెక్కల చోటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరో కాల సమయం సజ్జ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిడదమకు ఏర్పాటు చేయడం వాక్య భాగము ఆదికాండము 28వ అధ్యాయము 10 నుంచి 22 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 28వ అధ్యాయము 10 నుంచి 22 వచనములు ఈ విధంగా రాయబడినవి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హోరాను వైపుకు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు, దేవుని దాసులు వారు దేవునితో జీవిస్తున్నప్పుడు వారు చేయి పనులన్నిటిలో దేవుడు సహాయుడై ఉంటాడు. కాబట్టి ఇక్కడ యాకోబు బెయేర్షెబాకు బయలుదేరినప్పుడు అంటే తన ప్రయాణంలో దేవుడు తను ఏ విధంగా దర్శించాడో, ఏ విధంగా తనను సంరక్షించాడో మనం చూడగలం. ఇవన్నీ బెయేర్షెబా నుండి బయలుదేరినప్పుడు హోరానుకు వెళ్ళాను. ఈ హోరాన్ అనే ప్రదేశానికి అతడు వచ్చాడు. అప్పటికి ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అన్నాడు. అంటే తన ప్రయాణంలో ఎప్పుడైతే యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి మరి హోరానుకు వచ్చాడో అప్పటికి సాయంకాలం అయినందున చీకటి పడడంతో ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాడు. ఇక ప్రయాణం చేయకుండా ఆ రాత్రి అక్కడ ఉండిపోవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఆ చోటు రాళ్ళల్లో, అక్కడ ఉన్న రాళ్ళల్లోనంట ఒక రాతిని తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అక్కడ ఉన్న రాళ్ళల్లో ఒక రాయిని తీసుకుని, అంటే దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటావో గుర్తు చేస్తున్నాడు. మరి రాయి తలగడవడం ఏంటి? అవును, దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క బిడ్డలకు దేవుడు చూపించే ప్రతి విధమైనది కూడా ఆశీర్వాదము, దీవెన. కాబట్టి ఆ చోటి రాళ్ళలో ఒక రాతిని తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ఆ రాత్రి అక్కడ పడుకొని అప్పుడు అతడు ఒక కలగన్నాడు. అతను నిద్రపోతున్నప్పుడు ఒక కల వచ్చింది. ఏంటి? అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొనలు ఆకాశమున కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ఆ కళ యొక్క భావం ఏంటి, ఆ కళ ఏంటి అని ఆలోచన చేసినప్పుడు అందులో ఒక నిచ్చెన ఉన్నదంట. ఆ నిచ్చెన భూమి మీద ఉన్నది, నిలువబడి ఉండెను. దాని కొన అంటే పై భాగమేమో ఆకాశాన్ని అంటింది, ఆ పైనేమో ఆకాశాన్ని అంటింది, కిందేమో భూమి మీద ఉంది. ఈ విధంగా ఉన్న యొక్క నిచ్చెన అంట దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. అంటే దేవదూతలు ఎక్కడం దిగడం జరుగుతుందంట. ఇదంతా కూడా తాను ఆ రాత్రి ఆ కలలో తాను కలిగిన దర్శనాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, ఎక్కడ ఆ ఎక్కుతూ దిగుతున్న ఆ పైన ఆకాశం వైపు ఉన్న ఆ పైన దేవుడు అక్కడ నిలిచంట. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యెహోవాను అంటున్నాడు. అంటే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు ఆ నిచ్చెన పైనుంచి? ఎవరితో? ఎవరైతే యాకోబు ఆ కళలో ఉన్నాడో, ఎవరైతే వ్యక్తి అక్కడ ఉన్నాడో, ఎవరైతే ఆ ప్రదేశంలో నిద్రిస్తున్నాడో ఆ వ్యక్తితో దేవుడు అంటున్న మాట ఏమని? నేను నీ తండ్రి అయిన అబ్రహాముకి దేవుణ్ణి. ఇప్పుడు అంటే ఇస్సాకు, ఇప్పుడు ఇస్సాకు కుమారుడు యాకోబు కాబట్టి ఇస్సాకు కూడా దేవుని నేనే అని యెహోవా చెబుతూ, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానముకును ఇచ్చేదను. కాబట్టి నీవు ఇక్కడ రాత్రి పడుకున్నావే, ఈ ప్రదేశం ఎక్కడ? ఆ యొక్క హోరాను, ఆ హోరాను వెళ్తున్న ఆ ప్రదేశాన్ని నేను నీకు ఇవ్వబోతున్నానని చెప్పి దేవుడైన యెహోవా మరి యాకోబుతో చెప్తున్నాడు. అంటూ నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును అంటున్నాడు. కాబట్టి నీ బిడ్డలు నేను ఆశీర్వదించి ఇసుక రేణువులు ఎలాగుంటాయి ఎలాగా విస్తరింపజేస్తాను అని చెప్పి యాకోబుతో దేవుడు సెలవిస్తున్నాడు. నీవు పడమటి తట్టుకును, తూర్పు తట్టుకునకును, ఉత్తర తట్టునకును, దక్షిణపు తట్టునకు వ్యాపించదవు. అంటే
నలుదిశలా నీ సంతానము, నీ బిడ్డలు, నీ కలిగిందంతా కూడా వ్యాపించుననే విషయాన్ని దేవుడు అక్కడ చెప్తూ, భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడును అంటున్నాడు. ఏంటి? ఇప్పుడు తన తండ్రిని ఆశీర్వదించిన దేవుడు, తన తండ్రి అయిన అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు, ఇప్పుడు తన వంతు వచ్చేసేపటికి ఇసాకును కూడా ఆశీర్వదిస్తున్న దేవుడు, మన పితరుల దేవుడు. ఇప్పుడు నన్ను అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు దేనికంటే, అబ్రహాము దేన్నైతే దేవుని పట్ల తన కార్యం జరిగించాడో విశ్వాసులకు తండ్రిగా నిలిచాడు. ఆ విశ్వాసులకు తండ్రి అయిన మరి కుమారుని ఇస్సాకును బట్టి, ఇస్సాకు కుమారుడైన యాకోబును బట్టి దేవుడు నేడు తన తరాన్ని దీవిస్తున్నాడు. అందుకని ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సంతాన మూలముగా ఆశీర్వదింపబడునంటున్నాడు. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశములన్నీ నిన్ను మరలా రప్పించదు. ఎక్కడెక్కడైతే నువ్వు వెళ్తున్నావు అక్కడికెల్లా నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, మరలా నీకు తోడయుండి మరలా నేను తోడుకొని వస్తాను అంటాడు. అంటే దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు సహాయుడే అంటాడు, నీవు నాతో పాటు నడిచేవాడు ఉన్నావని చెప్పి దేవుడైన యెహోవా యాకోబుతో ఇక్కడ చెప్తున్న మాట. అందుకనే నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా అంటాడేంటి? ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో అక్కడ యాకోబుకి, ఆ వాగ్దానాన్ని ఆయన అమలుపరిచే వరకు నిన్ను విడువను ఎడబాయనని చెప్పి దేవుడైన యెహోవా చెప్తున్నాడు. కాబట్టి యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని వెంటనే అతను లేచి నిద్ర మేల్చుకుని ఏమంటాడంట, అమ్మో ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, నేను తెలియకుండా ఇక్కడ నేను ఇలా పడుకున్నానే, అంటే నేను పడుకున్న ప్రదేశం అది దేవాలయము, దేవుని యొక్క మందిరము అని ఒక భయాన్ని తను కలిగి ఉన్నాడు. అంటే దైవ భయం కలిగిన వ్యక్తిగా ఇక్కడ మనం యాకోబును చూడవచ్చు. అందుకనే యాకోబు ఏమంటున్నాడు, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ముందున్నాడు, అది నాకు తెలియకపోయాను. అంటే నేను గమనించుకోకుండా నేను ఇక్కడ పడుకున్నానని చెప్పి తన హృదయంలో దేవుని గురించి గొప్ప విజ్ఞాపన చేసుకుంటున్నాడు. అప్పుడు భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అంటాడు. అంటే ఏంటి? మందిరం అంటే పవిత్రత, ఆ పరిశుద్ధతను గురించి అక్కడ యాకోబు చెప్తున్నాడు. కాలంటి తను తెలియక చేశాను కాబట్టి దేవుడు నన్ను క్షమిస్తాడన్న ఉద్దేశంతో తను మాట్లాడుతున్నాడు. అందుకని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అంటున్నాడు. అప్పుడు పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాతిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. ఎప్పుడైతే తాను ఆ దర్శనాన్ని బట్టి తలిగిన సమస్తాన్ని బట్టి ఆ నిత్యాన్ని బట్టి దేవదూతలు ఎక్కడో దేవుడు అన్నీ చూస్తున్నాడో వీటన్నిటిని ఆలోచన చేసి ఏమంటాడంటే, ఇది దేవుని ఆలయమై ఉన్నదని చెప్పి ఏదైతే తాను రాత్రి పడుకున్నప్పుడు ఆ రాయిని తీసి తలగాడ చేసుకున్నాడో అదే రాతిని ఒక స్తంభంగా పెట్టి ఏం చేస్తాడంట, దేవాలయంగా దాన్ని ప్రతిష్ఠిస్తున్నాడంట. ఏమంటాడు ఆయన? అప్పుడు తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. బేతేల్ అనగా దేవుని మందిరము అని అర్థం. అంటే నేను ఈ గత రాత్రి దేవుని మందిరంలో గడిపాను అన్న విషయాన్ని తాను గమనించి ఆ భయాన్ని భక్తిని కలిగి అక్కడ దేవుని గురించి మాట్లాడుతున్నాడు. అందుకని మరియు అతడు ఆ స్థలమును బేతేలను పేరు పెట్టును. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు, ఆ ఊరి పేరు ఏంటంట లూజు అంట. అయితే ఇప్పుడు దాన్ని మార్పు చేశాడు. ఎలాగా? అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములను నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎలా యెహోవా నాకు దేవుడయుండును అంటాడు. తన ప్రయాణంలో ఆహార విషయంలో వస్త్ర విషయంలో తనకి ఏ లోటు లేకుండా దేవుడు తను కాపాడితే తప్పక ఆయనే నా తండ్రి దేవుడు, నా పితరుల దేవుడు, నా దేవుడు అనే విషయాన్ని యాకోబు చెప్తున్నాడు. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును అంటున్నాడు. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. ఎప్పుడైతే తాను ఒక నిబంధనకు వచ్చాడు, ఏంటా నిబంధన అంటే, దేవా నేను వెళ్తున్న పనిలో నన్ను ఆశీర్వదించు, నాకు ఆహారం పెట్టు, నాకు ఏదేం అవసరం అన్ని ఇచ్చి వీటన్నిటిని బట్టి నేను మరింతగా నీ యందు విశ్వాసంలో జీవించే కృప దయచేయమని చెప్పి అక్కడ యాకోబు దేవుడైన యెహోవాను వేడుకుంటూ
ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఏంటా నిబంధన అంటే, ఈ స్తంభముగా నేను నిలిపిన ఈ రాయిని దేవుడు మందిరముగాను ఒగునని చెప్పి దాని మందిరంగా తాను హృదయంలో ప్రతిష్ఠించి, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో అంటే ఏదైతే దేవుడు తనకు ఇవ్వబోతున్నాడో, యాకోబు ఇవ్వబోతున్నాడో ఆ యావత్ అంతటిలో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. కాబట్టి తనంతట తానుగా దేవునికి ఇవ్వడానికి తాను ఇష్టపడ్డాడు. కాబట్టి తన హృదయమందు దేవుడు ఎలాంటి ఉద్దేశాన్ని ఉంచాడు అనే విషయాన్ని ఇక్కడ మనము చూడగలం. కాబట్టి మనం ఇచ్చే విషయంలో దేవునికి అది ఏమాత్రము వ్యర్థము కాదు, వేము కాదనే విషయాన్ని యాకోబు యొక్క మరి ఆలోచన బట్టి, తలంపును బట్టి, దేవుడు తనను దర్శించిన విధానాన్ని బట్టి నేడు మనం అట్టి దర్శనాన్ని, అట్టి విశ్వాసాన్ని, అట్టి కనికరాన్ని, అట్టి కృపని మనం కలిగిన వారమే ప్రభు కొరకు ఎదురు చూచేవారుగా మనం ఆనాడు యాకోబు ఎలాగైతే మరి దేవునితో మాట్లాడుతూ ఆ మాటలను బట్టి తాను జీవించాడో, నేడు అదే మాటలను బట్టి మనమును ప్రభువుతో పరిశుద్ధాత్మతో ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవారుగా, నిలిచేవారుగా, జీవించేవారుగా ఉండాలని హృదయకాల సమయన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన నీ బిడ్డలైన వారిని నువ్వు విడవక ఎడవాక ప్రేమించి కాపాడి సంరక్షించి అబ్రహాం, ఇసాకు, నేడు యాకోబుతో సహితము నాయన దేవుడు అయినావు. నేడు మా పితల దేవుడు, మా తల్లిదండ్రుల దేవుడు, మా దేవుడు, మా బిడ్డల దేవుడు నీవే, తరతరములకు నీవే దేవుడు. కాబట్టి నైనా నిన్ను బట్టి, నీ మాటను బట్టి మేము జీవించుటకు మాకు నేర్పించండి. నీ చిత్తంను అనుసరించి, నీ వాక్యంను అనుసరించి ఆ దినాన్ని యాకోబు ఎలాగైతే జీవించి ప్రవర్తించి తాను నిర్ణయించుకున్నది ఆయన నీ మందిర నిమిత్తము తనకు కలిగి ఉన్నది దశంభాగాన్ని ఇవ్వడానికి తాను ఇష్టపడి ఉన్నాడు. కాబట్టి నాయన మేము కూడా అటు రీతిగా నీకు ఇచ్చే విషయంలో, నీవు అనుగ్రహించే వాటి విషయంలో అట్టి స్థితిని మేము కలిగి ఉండటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్నవారి ముట్లు లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జన్మదినాలు, వివాహదినాలు కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. ఆయా ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరిచి, అయా మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ మీరు ఇచ్చిన విజయాన్ని బట్టి, వారి జీవితాల్లో నువ్వు చేసిన మేలును బట్టి మరింతగానైనా బిడ్డల్ని ఆనందించి సంతోషించి రాబోయే దినాల్లో పై చదువుల్లో ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని, ఎడదిన పరిచయలో మీరు నాకు తోడైన నడిపించమని, జీవం కలిగిన నీ మాటల చేత జీవింపజేసి కృప వెంబడి కృప చేత నింపమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుడు మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.